everyone, this is Shweta. My name is Inder and welcome to our Channel. It's time for next scene from movie Nari Nari Naduma Murari. Let's watch it. Let's watch it. Okay. ఏంట్రా డైరెక్ట్గా ఇంటికి వచ్చావు? నాకు ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి సార్. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏమైందిరా? నా నోట్తో నేను చెప్పలేను సార్, చెప్పలేను. నువ్వైనా చెప్పరా ఏమైంది? నా నోట్తో కూడా నేను చెప్పలేను సార్. వచ్చింది మీ ఇద్దరే. మీ ఇద్దరు నోటితో చెప్పకపోతే నేను ఎవరి నోటితో తినాలి? వినాల్సిన అవసరం లేదు సార్. ప్లీజ్ క్యాన్సిల్ మై మ్యారేజ్ ఇమీడియట్లీ. ఎందుకురా ఏడుస్తున్నావు? చేతిలో ఆ పేపర్ ఏంట్రా? వద్దు సార్, చూడొద్దు సార్. సార్ వద్దు, చూడొద్దు సార్. దియా చచ్చిపోయిందా? చచ్చిపోయింది సార్. అసలు ఏం జరిగింది? స్కూటీ యాక్సిడెంట్ సార్. స్కూటీ अरे रे 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 ये लोग ने पूरा चेंज कर दिया. పట్టాల్సిన టైంలో 2 కాళ్ళు పెట్టి ఆపాలనుకుంది సార్. బండి ఆగిందా? ఆగింది బండి కాదు సార్, నా గుండె. తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది సార్, వెళ్ళిపోయింది. అసలు ఎందుకు అలా చేసింది? తనకి తన కాళ్ళ మీద నిలబడ్డం అంటేనే ఇష్టం సార్. మరి ఇంతలానా? తిరిగి రాని లోకాలు ఎక్కడ ఉంటాయో తెలుసా సార్? తెలిస్తే అడ్రస్ చెప్పండి సార్, నేను చచ్చిపోతా. నువ్వు చచ్చిపోతావు? పిచ్చోడా, నీకు చాలా లైఫ్ ఉందిరా. వైఫ్ లేని లైఫ్ ఎలా అవుతుంది సార్? 2 సంతకాలు పెడితే వైఫ్ అయిపోద్దా? ఎప్పుడో తెలిసి తెలియని రోజులో జరిగిన తప్పది. దాన్ని సీరియస్ గా తీసుకో. నువ్వు నిత్యాన్ని పెళ్లి చేసుకోవాలి. లేదు సార్, వైఫ్ చనిపోయినా ఒంటరి వీడో నేను. अरे रे 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 తీయా జ్ఞాపకాలతో బతికేస్తా. మనలాంటి మగ వీడియోస్కి నీకెప్పుడు దియా గుర్తొచ్చినా నా ఇంటికి రా. తాగినంత తాగు, ఏడ్చినంత ఏడు. మెల్లగా దియాను మర్చిపో. నిత్యతో నీ పెళ్లికి డేట్ నేను ఫిక్స్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, యు ఆర్ గ్రేట్. సరే సార్, నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా దీంతో బాధ తెచ్చుకుంటా సార్. వాడు స్టఫ్ లేకుండా తాగలేడు సార్. यार मिलेगा उसकी. గురు పౌర్ణమి అని పిలుస్తారు. రే, సార్. ఈరోజు గురు పౌర్ణిమ. అవును సార్. టైం ఎంత? 9:30 సార్. ఓ అయ్యో, ఆడు చేస్తుంటాడు. ఎవరు సార్? అదే మర్యాదతో మంచితనంతో మనుషుల్ని చంపేసేవాడు Okay. నా శిష్యుడు గుణ. నేను తక్కువ గురువు గారు. సారేరా? సార్ బయటికి వెళ్ళండి. అయ్యో, లేకపోతే సార్ చెప్పు తీసుకెళ్ళి అభిషేకం చేసుకుంటా. గురుగారు 30,000 చెప్పులు రా. నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇందులో కాలు పెట్టాలి కదా గురుగారు. గురు పౌర్ణిమ రోజు గురువు గారి కాలు గడుగుతూ గురు సింహలోని పాట పాడితే మీకు ఎంత పుణ్యమో తెలుసా గురువు? మైక్రో ప్లాస్టిక్స్ అయిపోయింది గురుగారు. నువ్వు పాలాభిషేకం చేసినట్లేదురా, పెడిక్యూర్ చేసినట్టు. अरे रे 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 ఇదిగోండి. ఎంత పుణ్యమో. నెక్స్ట్ గురు పూర్ణిమ వరకు రోజుకు 4 చుక్క చొప్పున తల మీద జల్లుకుంటే మంచి కళలు వస్తాయి. ఇక్కడో చెట్టు కింద క్రీడల్లా ఉండేవాడిని. రోడ్డు వైండింగ్ లో ఆ చెట్టు వెళ్ళిపోతే ఒక మర్రి చెట్టుగా మారి నాకు నీడని ఇచ్చారు. ఈరోజు నేను ఒక లాయర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టానంటే అది మీ వల్లే కదా గురూజీ. గురుదేవో మహేశ్వర. పాలిక తెలగైపోయి గురూజీ మీ కాలం దాటి. హాయ్ గుండా, అయిపోయిందా పాలాభిషేకం? ఇప్పుడే అయిపోయింది మేడం. ఆ సెకండ్ లో అద్భుత ఘట్టాలు మిస్ అయ్యారు. కారణం ఒకసారి మళ్ళీ కడుతుంది. చేతిలో ఆ గిఫ్ట్ బాస్కెట్ ఏంటి? అలాంటి గురువు గారికి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలని 3 రాత్రులు పడుకోకుండా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఆ గిఫ్ట్ ఇదే, స్వీకరించిన గురుజీ. అయ్యో, నా ముందే తీస్తున్నారా? ఓ మై గాడ్, ఫీలింగ్ షై. ఏంట్రా గిఫ్ట్? మారిదని సింబాలిక్ గా చెప్తున్నాను. వచ్చిన పని అయిపోయిందిగా. టీచర్స్ డేకి రాకు, నేను ఇక్కడ ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పను. ఏం పర్లేదు, మీ ఫోన్ నేను ట్రాకర్ పెట్టాను. జస్ట్ కిడింగ్ గురుజీ. सही है. ఉప్పేగా లోపల ఉంది. ఉప్పు దేనికి సార్? వాడు నా ఉప్పు తిని ఈ స్టేజ్కి వచ్చాడని మర్చిపోకుండా ఉండడానికి ప్రతి నెల వచ్చి ఉప్పు తీసుకువెళ్తాడు. పిచ్చి వేదవా. గౌతమ్, రిజిస్ట్రార్ అడిగిన సర్టిఫికెట్ ఇచ్చేసావా? యా, రేపు ఎల్లుండో మన డేట్ కూడా ఫిక్స్ చేస్తారు.
ఇక మన పెళ్ళిని ఆ దేవుడు కూడా ఆపలేడు. గురు కొత్త టీం లీడర్ ఏంటి ఇంత కత్తిలా ఉంది? ఊరుకో, ఇక్కడ वैसा क्यों लग रहा है? वो आएगी ना। ఛాన్సే. ఉన్నాను, ఇది ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేడం హాయ్ 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 వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఆఫ్ యూ. బ్రో ఉండవా? మ్యామ్ ఇతను గౌతమ్ మన టీం. ఎక్స్క్యూజ్ మీ గౌతమ్. Okay. లెట్స్ గో. वो भी शॉक हो गई। ఈడ. You're my cup of tea। అక్కడ ఏదో ఉంది, నేను తీస్తా కదా, నేను తీస్తా కదా. अरे रे హాయ్ హాయ్ మ్యామ్. లెట్ మీ గెస్. డేటింగ్? యాక్చువల్లీ మేము పెళ్లి చేసుకోబోతున్నాం మ్యామ్. ఓ కంగ్రాట్స్ గౌతమ్. థ్యాంక్స్ అండి. లవ్ ఆర్ అరేంజ్డ్? లవ్ మ్యారేజ్ మ్యామ్. లైఫ్ లో నన్ను తప్ప ఎవరిని లవ్ చేయను. अरे रे నేను రోజు తప్ప. గౌతమ్ పెళ్లి వరకు వచ్చాడంటే చాలా సిన్సియర్ లవ్ అనుకుంటా. గుండెల మీద టాటూలు వేయించుకోవడం లాంటివి లవ్ లో చాలా ఉంటాయి అనుకుంటా. ఏమంటావు? వేయించుకున్నాడు మ్యామ్. యాక్చువల్లీ అది చూసే గౌతమ్ మీద లవ్ పెరిగింది. అవునా? చూసావా? అవును. నీ పేరు వేయించుకున్నాడా? కాదు, యాక్చువల్లీ ఇండియా. నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ వరల్డ్ కప్ కన్నా నేను अरे रे 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 रे। ఇండియా చేసావు కదరా. See you. Yeah. अरे रे అన్నా గీ జిరాక్స్ అన్న ఒకటి. ఒరే ఇదేదో లవ్ లెటర్ లాగా ఉంది కదరా. అవునన్నా, ఈ లెటర్ ఇచ్చి మా ఫ్రెండ్ ఆడు కమ్మైన్ పడేసిండు. అందుకే నేను కూడా ఇదేంటావని అదేదో నువ్వే రాసుకోవచ్చు కదరా. రాసి వచ్చాను. కాకపోతే నా హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండేదని. రాసిస్తే ఫీల్ అవుతుంది కదరా. అన్నా ఫీల్ అవ్వాలని నా లెటర్ ఇచ్చేది. ఫస్ట్ ఆ సలహా లాగా నాకు జిరాక్స్ చేసి అన్న, నాకు టైం అవుతుంది నేను పోతా. अरे रे థ్యాంక్స్ అన్న. ఏంట్రా అలా ఉన్నావు? దియా మళ్ళీ నా లైఫ్ లోకి రాదనుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చింది. ఇప్పుడు తనే నా కొత్త టీం లీడ్. ఏ తొడిగాడి రాడు, ఒకే ఆఫీస్ లో ఎక్స్ అది చెప్పే లోపల నేను తొందరగా పెళ్లి చేసుకోవాలి. వీడేంటి ఇప్పుడు చేస్తున్నాడు? సార్ నీ పెళ్లి డేట్ ఫిక్స్ చేశాను. సార్ ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన మార్చుకో. ఈ నెల 20న నీ పెళ్లి. ओके థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దియా ఇంకా గుర్తొస్తుందా? అవును సార్. నీ బాధ పోవాలంటే మందు ఒక్కటే మార్గం. अरे रे रे रे। మహాప్రసాదం అయిన మాటకు వచ్చాయి. మహాప్రసాదం సార్. ఏంటి సార్ అన్ని చూసి పెట్టేస్తున్నారు? Hey, I like the t-shirt, huh? Batman. లేదనుకుంటా. వీడికి మందు మీద మినిమం నాలెడ్జ్ లేదురా. సార్ మంది ఎంత ఓల్డ్ అయితే అంత కిక్కిస్తుంది. ఇంతకీ మీరేం తాగుతారు? సిగ్నేచర్. వీడికి ఇక్కడ కూడా సంతకం కావాలి. ఇది కూడా సార్. 40,000. ఎస్ సార్. ఇది నాది. సరే దియా తను ఇంకా నా కళ్ళ ముందు కనపడుతున్నట్టు ఉంది సార్. అయితే ఇదే తీసుకుందాం. మనం ఎంత కావాలో అంతే తాగాలి. ఆ బ్రాండ్ బతికే దియా. సార్ ఆ కార్ కీస్ ఇవ్వండి, నేను తీసుకొస్తా. వద్దు, ఓసారి లైక్ ఇచ్చినందుకే మా ఆవిడ చనిపోయింది. పద. సార్ నేను తీసుకొస్తాను, మీకేం కాదు. अरे रे 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 से देख लिया। అదే ఎవరు లేరే. కాకపోతే అప్పుడప్పుడు డిఆర్ అడ్రస్ లో దెయ్యాలా కనిపిస్తుంది. అదనమాట. అయితే నువ్వే నా కార్ తీసుకొచ్చేస్తా. రే రే రే. హలో. దెయ్యాలు సెల్ ఫోన్ వాడతాయా? సెలవులో వెయిట్ చేస్తాను. సార్ 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 నువ్వు యాక్సిడెంట్లో చచ్చిపోయావు కదా, కోరిక రే డైవర్స్ సర్టిఫికేట్ తీసుకురామంటే అమ్మాయి చచ్చిపోయిందని డెత్ సర్టిఫికేట్ తీసుకొస్తావా? చెప్తా నీ సంగతే. సార్ 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 డిస్టర్బ్ చేయటం ఎందుకని డెత్ సర్టిఫికేట్ నేనే క్రియేట్ చేశాను. సారీ ఏమనుకోకు. ఓ నీకు సారీ చెప్పడం కూడా వచ్చా? हाँ నువ్వు అంత ఈజీగా సారీ చెప్పావు కదా. ओके గౌతమ్ డాడీ మన పెళ్లికి ఒప్పుకున్నారు. వా
ఆయన మన పెళ్లికి ఒప్పుకున్నాడా? ఓకే. కానీ కానీ రేపు జరిగే రిటైర్మెంట్ ఫంక్షన్లో నువ్వు ఒక సారీ చెప్పాలి అంతే. చెప్పేద్దాం చెప్పేద్దాం. ఓకే. ये नहीं बोलेगा शायद, हाँ, कुछ इधर तो करेगा। करेगा, मुझे लगता है। మన ప్రిన్సిపల్ గారిని ఉద్దేశించి మాట్లాడతారు. గౌరవనీయులు పూజ్యులు కృష్ణప్రసాద్ గారికి శతకోటి దండాలు. చప్పట్లు కొట్టండి. 25 సంవత్సరాలుగా మన కాలేజ్కి ఎన్నెన్నో సేవలు చేశారు అంట. చప్పట్లు. ఆయన నేను చాలా ఇబ్బంది పెట్టానంట, ఆయన మనసును గాయపరిచానంట. వాళ్ళ అమ్మాయి చెప్పింది. అంటే లవ్లో ఇదే కరెక్ట్ వేదికని ఆయన ఫిక్స్ అయ్యాడు కాబట్టి క్షమించండి సార్, సారీ. గలత్. మొత్తానికి మీ అమ్మాయిని అడ్డు పెట్టుకుని అనుకున్నది సాధించారు సార్. కంగ్రాచులేషన్స్. ఉంటా. నీకు సారీ చెప్పే ఉద్దేశం లేకపోతే నిన్ను సారీ అడిగినప్పుడు నాకు చెప్పాలి నువ్వు సారీ చెప్పనని. ఇలా అందరి ముందు ఇన్సల్ట్ చేసే రైట్ రిటైర్మెంట్ డే అనేది ఎవరికైనా చాలా స్పెషల్ డేరా. అలాంటి రోజున కాలేజ్ లో అందరి ముందు మా డాడీ పరువు తీసావు. మీ నాన్నకి అంత పర్వేం లేదులే. నువ్వెవరో మా నాన్న గురించి మాట్లాడు. నువ్వు తప్పు చేసావు. నేను చెప్తున్నా, నువ్వు వచ్చి మా డాడీకి సారీ చెప్పురా. ఛాన్స్ ఇచ్చారు, నువ్వు నా కోసం ఒక సారీ కూడా చెప్పలేకపోతున్నావు. నీతో ఉండడం కన్నా మా డాడీతో ఉంటేనే సేఫ్ అనిపిస్తుంది. అంత సేఫ్ అనిపించకపోతే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఎందుకు వచ్చో, పెళ్లి ఎందుకు చేసుకున్నావు? పెళ్ళా? అది పెళ్లి కాదు, 2 సంతకాలు. పేపర్ చించేస్తే జరిగిపోతుంది. నీ గురించి తప్ప వేరే ఎవరి గురించి ఆలోచించిన ఈగోయిస్ట్ నువ్వు. నీతో ఫ్యూచర్ షేర్ చేసుకోవాలంటే భయం వేస్తుంది నాకు. అంత భయపడి నాతో బతకాల్సిన అవసరం లేదు. పోవే. I hate you. ఓకే. ఈ దృష్టిలో గలతే. हाँ ఆ సర్టిఫికెట్ కూడా చింపే. నేను చింపేస్తాను. ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మన్నారు? మీ పెళ్లి డేట్ ఫిక్స్ చేశాను. ఈ మంత్ 20th. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డాడీ చెప్పేస్తాను. నువ్వే, నేను వస్తా. మీరు చాలా గొప్పోడు సార్. జరిగింది ఏదో మనసులో పెట్టుకోకుండా డేట్ ఇచ్చారు. థ్యాంక్స్ సార్. పెట్టుకోలేదని ఎవరు చెప్పాడా? తీసుకొస్తేనే నీ పెళ్లి. 20 రోజుల్లో డైవర్స్ సర్టిఫికెట్ ఎలా వస్తుంది సార్? 2 రోజుల్లో డెత్ సర్టిఫికెట్ తీసుకొచ్చినోడికి ఇది పెద్ద మ్యాటర్ కాదురా. ఈ ఒక్కసారికి ఏమనుకోకుండా పోస్ట్ పోన్ చేయండి సార్. పోస్ట్ పోన్ ఏంటి? ఎందుకు? అంటే 20వ తారీఖు మా నాన్న పుట్టినరోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం మాకు అలవాటు. ఏమన్నా కొంచెం పుష్ చేయొచ్చా అని. 2 రోజులు ముందు పెట్టుకుందామా? సార్ వద్దు, 20వ తారీఖే ఫిక్స్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. फंस गया, ये भी फंस गया. వీడేంటి టెస్ట్ పడుతున్నాడు? నువ్వేంట్రా అలా ఉన్నావు? ఆ రిజిస్టర్ సత్యమూర్తి గారు పెళ్లి డేట్ ఫిక్స్ చేశాడు. ఓకే. డివోర్స్ తీసుకురాకపోతే నిత్యకి చెప్తాడంట. పెళ్లికి ఇంకా 15 రోజులే. ఇప్పటికిప్పుడు డైవర్స్ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తీసుకురాను? రే, నువ్వు టెన్షన్ పడినంత మాత్రాన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు. ముందు మనం లాయర్ని కలుద్దాం. మన ప్రాబ్లమ్స్ అన్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అతనే మనకు దారి చూపిస్తాడు. రే, మార్కెట్లో మంచి లాయర్లు ఎక్కడ దొరుకుతారా? మార్కెట్లో ఎందుకు ఉంటారు? కోర్టులో ఉంటారు. నోటెడ్. కోర్ట్. మరి నీ వైఫ్ పరిస్థితి ఏంటి? నా వైఫ్ ఇంకోటి ఆల్రెడీ పెళ్లి చేసుకుంది. మీరు ఫాదరా? అవును సార్. మీరేనా చెప్పచ్చు రెండో పెళ్లి తప్పని? నేను చెప్పలేదు సార్, ఎందుకంటే నేనే మొన్న 2 పెళ్లి చేసుకున్నాను. మఫ్టీ చేసే సార్, మార్చి బాబు 20వ తారీఖు లోపల ఆ డైవర్స్ కేసు ఎలా కంప్లీట్ చేశాను సార్. అంత అర్జెంట్ దేనికో? 20వ తారీఖు పెళ్లి సార్. అంటే డివోర్స్ కాకుండా ప్రీ డేట్ ఫిక్స్ చేసుకున్నావా? అప్పుడు ఆ పెళ్లి చేసుకున్నాం దేనికి? అంటే అప్పుడు ఏదో సరదాగా చేసుకున్నా సార్. మరి ఇప్పుడు సీరియస్ గా చేసుకున్నా. ఇప్పుడు నీ కేసు సరదాగా తీసుకోమంటావా, సీరియస్ గా తీసుకోమంటావా? సీరియస్ గా తీసుకుని సరదాగా డివోర్స్ ఇప్పించేయండి. స్టాంప్. మీ వైఫ్ ఆల్రెడీ పెళ్లి చేసుకుంది కదా, మరి నువ్వు 2 పెళ్లి చేసుకోవచ్చు కదా? నాకు ఆ ఛాన్స్ లేదు సార్. మా మామయ్య రిజిస్టర్ ఆఫీస్ లోనే పెళ్లి అంటున్నాడు. ఆ రిజిస్టర్ ఏమో డివోర్స్ తీసుకోకపోతే మ్యారేజ్ చేయాలంటున్నాడు. రిజిస్టర్ ఎందుకు ఒప్పుకోవట్లేదు? యాక్చువల్లీ నా పెళ్లి అక్కడే జరిగింది.
చాలా ఈజీ, కానీ డివోర్స్ తీసుకోవడమే చాలా కష్టం. దానికి స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, డివోర్స్ పేపర్స్ మీద అమ్మాయి సిగ్నేచర్ కావాలి. సార్ పెళ్లి చేసుకున్న అమ్మాయితే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, కొంచెం మీరు బయటకు వెళ్ళమా. అందుకనే సీకే ప్లేటర్. సెకండ్ స్టెప్, నువ్వు ఆ అమ్మాయి కౌన్సిలింగ్ రావాలి. థర్డ్ స్టెప్, నువ్వు ఆ అమ్మాయికి సంబంధించిన మనుషులందరూ కోర్ట్ హియరింగ్ రావాలి. వెళ్ళి చాలా టైం పడుతుంది కదా సార్, తత్కాలే లేదా? కొంచెం మీరు బయటకు వెళ్ళమా. సంతకం అయితే ఫోర్జరీ చేసి కానీ ఆ అమ్మాయి అయితే కోర్టుకు రాదు. ఆ అమ్మాయి ప్లేస్ లో ఇంకో అమ్మాయి తీసుకొచ్చి మేనేజ్ చేసా. ఆప్షన్స్ చాలా ఉన్నాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఆప్షన్స్ ఉన్నాయి కానీ మా దగ్గర టైం లేదు సార్. సరే ఒక పని చేద్దాం, నేనే బయటకు వెళ్ళిపోతా. ఏదో మీరేంటి ఇక్కడ? అది 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 అవునా? ఎందుకు? మా నాన్నేమో 60s కిడ్, మా పిన్నేమో జెన్సీ కిడ్. మొన్న తనేదో ఫోటో పెడితే దాని కింద ఎవడో కమెంట్ పెట్టాడు, యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ అని. దానికి మా పిన్ని రిప్లై థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఒక చిన్న హార్ట్ సింబల్ పెట్టింది. అంతే సార్. బెట్టింగ్ ప్రమోటర్స్ యూట్యూబర్స్ మీద ఫైర్ అన్నట్టు నీకు హార్ట్ సింబలే సార్, వీడికి కార్టీను ఈయనకి లవ్ సింబల్. అంతే, పిన్ మీద అపార్థంతో కోర్టు దాకా తీసుకొచ్చాడు. జనరేషన్ కాదు సార్, ఏం చేయలేము. మొన్నే కదా సీమంతం చేసుకున్నాం. ఇప్పుడు డివోర్స్ తీసుకుని ఏం చేస్తాం? ఈ వయసులో ఎలా బిహేవ్ చేస్తున్నావు? అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? ఏం మెసేజ్ ఇస్తున్నా? అయిపోయింది. మాక్సిమం టాలరేట్ చేశాను. మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడమే పెద్ద పాపం. ఇప్పుడే నిత్య ఫోన్ చేస్తాను. అది అంకుల్ ఇప్పుడు మాట్లాడుకుందాం కదా మనం. మా నిత్య ఎక్కడుందో ఏంటో మీకైనా అర్థమవుతుందా? అలా ఏంటి, ఏం మాట్లాడు? మన పక్క శనిగ్రహం తిరుగుతుంటే మనం తప్పు చేయకపోయినా చేసినట్టే అనిపిస్తుంది. అసలు ఈ ఫ్యామిలీ నాకు నచ్చదు. ఈయన చేస్తున్న ఘన కార్యానికి ఈ పెళ్లి ఇప్పుడే ఆపేయాలనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? పెద్ద లాయర్, ఒక 60 ఏళ్ల కిరాకుడు దుర్మార్గుడు మర్డర్ చేశాడు. దారిలో వస్తూ వస్తూ బోర్కొట్టు దొంగతనం చేశాడు. చేస్తే ఇప్పుడు ఆ శిక్ష మీరు 60 ఏళ్ళ ముసలాడికి వేస్తారా, ఆడు కొడుకు వేస్తారా? కొడుకెందుకు, ఆడికి వేస్తారు. ఎగ్జాక్ట్లీ. మా నాన్న తప్పు చేస్తే నాకెందుకు వేస్తారు శిక్ష? కరెక్టే డాడీ. చూస్తూ చూస్తూ నేను ఆ ఇంటికి పంపలేనమ్మా. పంపించగలరు సార్, నేనే మీ ఇంటికి వస్తా. ఎంత కదనుకున్నాయి మా నాన్న, పెళ్లి వరకు చూసి చూడటం లేదు. ఫస్ట్ కొడుకు ఎవరంటే ఔరంగజేబ్ అంటారు. రాజ్యం కోసం జైలు వేశాడు. నువ్వు నీ పెళ్లి కోసం నా కాపురాన్ని కూర్చావు. చిన్నుకి విషయం తెలిస్తే ఎవరుకుంటుందో అసలు కట్టుతోంది. ఔరంగజేబ్ अरे रे भाई क्या है यार, ये गंदा फंस गया, बहुत गंदा फंस गया। मतलब डेथ सर्टिफिकेट लिया, वो अटक गया पूरा। He has an instant reply यार, like बहुत झूठ बोलता है, बहुत झूठ बोलता है, और ये है। फंसने वाला गंदा, बहुत गंदा। ऊपर से दिया आ गई है। दिया का इंडिया, ओके, वो भी नहीं छोड़ेगी अभी। उसको थप्पड़ मार दिया यार वो उसको। बट क्रेजी क्रेजी। चलो अब देखते हैं आगे इसका कितना बुरा हाल होने वाला है। Yes. So meanwhile, take care. Bye bye.